ఒక కంటెంట్ ఎలా ఉంటుందంటే, మనం ఏమనుకుంటాం, భూమి మీద ఉన్న మనిషి ఏమనుకుంటాడు, నేల కాళ్ళు కిందికుంటాయి, తల పైకుంటది కదా! నేల మీద కాళ్ళు కిందికి, మనం తల పైకుంటది. కానీ చంద్రమండలం పోయిన తర్వాత మన కాళ్ళు అటైతాయి, తల కిందికైద్ది. అట్లుంటదక్కడ. మళ్ళా అదే సిద్ధాంతం ఇక్కడ నడవదు. ఈడికొచ్చిన తర్వాత మన కాళ్ళు ఇక్కడ కిందికైతే, మన తల పైకెత్తి అట్లుంటదనమాట. కానీ మనిషి అర్థం చేసుకోడు. ఇక్కడ కాళ్ళు కిందికి, తల పైకి ఎట్లుందో అక్కడికి పోయినంక కూడా అలాగే ఉండాలనుకుంటాడు. అక్కడి వాళ్ళు కూడా ఇలాగే ఉంటారనుకుంటాడు. ఇది తప్పు. కంటెంట్ అలాంటిదనమాట. అది వేరేలా ఉంటది. మనం మనలాగానే ఉన్నదనుకుంటున్నాం. మన శైలిలోనే ఆలోచిస్తున్నాం కానీ తప్పనమాట. అది కంటెంట్ అంటే అలా ఉంటది. అలా చెప్పాలి, అలా క్రియేట్ చేయాలి, అలాగే చెప్పాలి, అలాగే చదవాలి ఆర్టికల్స్. కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, పుండో కాడ, మందో కాడ అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలాగే మందో కాడ, పుండో కాడ అన్నట్టుగా ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటాం, పుండున్న కాడనే మందు ఉన్నది అనుకుంటున్నాం. మందు ఉన్న కాడనే పుండు ఉన్నది అని అనుకుంటున్నాం. కానీ కాదనమాట. ఏదో అంటారు చూసారా, తాగినానికి బిడ్డ పెళ్ళంలా కనబడుతుంది, పెళ్ళం బిడ్డలా కనబడుతుంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, వాడు తాగినాడు, ఇంక బిడ్డ పెళ్ళంలా కనబడుతుంది, పెళ్ళం బిడ్డలా కనబడుతుంది. అసలు కిటికీంది అంటే, బిడ్డలాగా కనిపించేదే పెళ్ళం, పెళ్ళంలాగా కనిపించేదే బిడ్డ అన్నట్టు అక్కడ. అదనమాట. తెలియక బిడ్డనే పెళ్ళం అనుకుంటాడు వాడు. అనుకొని పెళ్ళంలాగానే బిహేవింగ్ చేస్తే అది పెళ్ళం వస్తుందా, తిడుతుంది. మనకు అర్థమవుతుంది కదా, పెళ్ళం తిడుతుంది ఏంది అనుకుంటాడు. ఒక కంటెంట్ ఇది అనమాట. ఎట్లుంటుంది ఉదాహరణకి, మనిషి ఏమనుకుంటాడు, చచ్చిన తర్వాత నా శవం ఏమవుతుందో, నన్ను ఎక్కడ భూమిలో పాతి పెడతారో, నాకు మస ఆడుతుందో లేదో, ఒకవేళ కాల్ చేస్తే నాకు నొప్పి పెడుతుందేమో, నేను కాలిపోతానేమో, ఇన్ని భయపడతాం. నా శవం ఏమవుతుందో అనుకుంటాం. కానీ నిజానికి చనిపోయిన తర్వాత మనకు మన శరీరానికి ఎలాంటి సంబంధం లేదు. మనకు అతీతమైన వస్తువులు, రాళ్ళు రప్పలు ఎట్లనో మనకు మనం కూడా అంతే. అంటే మనం అంటే మన శరీరం ఇప్పుడు మనకు అతీతం అయిపోద్ది కదా, మనకు సంబంధం లేదు. బయట ఉన్న రాళ్ళు రప్పలు, చెట్లు చేమలు ఎట్లనో, నిర్జీవులు ఎట్లుండో అట్లన్నమాట మన శివం అప్పుడు. కానీ మనం తెలుసుకోం, చనిపోయిన తర్వాత నన్ను బంధపెడతారు, కాలబెడతారు అని భయపడుతూ ఉంటాం కదా. మనంగా భయపడతాం కానీ మనం కాదు ఇప్పుడు ఆ శరీరం, మనకు అతీతమే చనిపోయిన తర్వాత. అట్లనే కంటెంట్ కూడా అంతే, మనకు అతీతమైంది అది. కానీ మనం అనుకుంటున్నాం, మామూలుగా చెప్తున్నాం, మనముగా తీసుకుంటున్నాం. కానీ మనకు అతీతమైంది కంటెంట్. అతీతంగా చెప్తారంట వాళ్ళు రైటర్స్. మనం క్రియేట్ చేయడము, చెప్పడము, చదవడము అతీతంగానే చేయాలి.